guys, this is your Villani. Welcome back to a new video. పాడ్కాస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం ర్యాపర్ గారు. మనకు తెలుసు ర్యాపర్ నవనీత్. ఒకసారి మీ ల్యాప్టాప్ లో ఫోటో ఏమన్నా చూడొచ్చా మేము? ఫోటో కెమెరా సో మైక్ అలాంటివి ఏమన్నా చూపెట్టండి. మైక్ అంతే కదా. మైక్ పాట వాడేస్తాం దీంట్లో అనుకో. చూపెట్టమంటావా? చూపేసేయాలా? రెడీ చూసుకోండి, మళ్ళీ కాపీరైట్స్ ఏమన్నా వస్తాయేమో అని. పాట నాది, ఎవడు కాపీ చేస్తాడు? అదే అది కూడా కరెక్ట్. ఓకే, సపరేట్ అంటే గూగుల్ క్రోమ్ అట్లా పెడతాం మొత్తం ప్రైవేట్. అంటే ఇన్స్టాగ్రామ్ ప్రైవేట్ అకౌంట్ లో వీడియోలు పెడతారా? మీరే ఫస్ట్ నాకన్నా పెద్ద సెలబ్రిటీ రావులేనా? సన్మానం అయితే చేస్తాము. ఏమన్నా చెప్పండి. చాలా థ్యాంక్స్ సో మచ్. దిస్ ఇస్ యువర్ విల్లాని. వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఈరోజు వీడియో ఏంటంటే మన నవనీత్ ర్యాపర్ బ్రో పార్ట్ 2 అయితే వీడియో తీస్తున్నాము. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, చూసి ఎంజాయ్ చేయండి. పట్టుకొని పాడ్కాస్ట్కి పిలుస్తాం అనుకుంటున్నాము. ఆయన బిజీ ఉన్నాడో, పాటలు పాడుతున్నాడో, ఏం చేస్తున్నాడో తెలియదు. ఇప్పుడు చూద్దాం ఏం చేస్తాడో. ఫోన్ అయితే చేస్తాడు మా నిఖిల్ గారు. ఫోన్ చేసి మీకు దాంట్లో ఫోన్ అయితే చేస్తాడు నిఖిల్ గారు. చూద్దాం ఇప్పుడు ర్యాపర్ బ్రో ఫోన్ లేపుతాడో లేపడో, బిజీ ఉన్నాడో. ఫోన్ అయితే చేస్తాడు. హలో ర్యాపర్. అయ్యేమో సౌండ్ వస్తుంది. అది స్టైలే అంతండి ఆయనది. మనకు తెలియదు స్టైల్ అంటే మరి కాల్ లిఫ్ట్ చేయడు, ఆయన బిజీ ఉంటాడు. సారీ చెప్తాను ఫస్ట్. సారీ. ఇప్పుడు ర్యాపర్ బార్ ఆన్ అయితే మళ్ళీ ఒకసారి కాల్ చేద్దాం. ర్యాపర్ బ్రో, చిన్న ఇంటర్వ్యూ కావాలంటారు బ్రో మా అన్నకి. ఇప్పుడు కావాలి, అర్జెంట్ ఉంది. చిన్న వీడియో పోస్ట్ ఉంది. ఓకే అండి, ఓకే ఓకే. ఎక్కడికి రమ్మంటారండి? మీరు వస్తారా లేదా మేమే రావాలా? సరే సరే, ఒక 5 minutes అంతే. ర్యాపర్ బ్రో అయితే ఇప్పుడు వాళ్ళ ఇంటికి రమ్మని పిలుస్తున్నాడు. ఒక 5-10 minutes లో మేము అయితే ర్యాపర్ బ్రో వాళ్ళ ఇంటికి వెళ్తాము. ర్యాపర్ బ్రో వాళ్ళ ఇంటికి వెళ్ళి వీడియో అయితే ఆన్ చేస్తాం చూడండి. సో గైస్ ఇప్పుడే ర్యాపర్ వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాము. ర్యాపర్ బ్రో లోపల మ్యూజిక్ చేస్తున్నాడు. మీకు మ్యూజిక్ ఇంతకు ముందుకు అయితే చూపించాం కదా. మ్యూజిక్ చేస్తున్న ర్యాపర్ బ్రో కొంచెం సేపట్లో వస్తారు, మళ్ళీ వీడియో ఆన్ చేస్తాం చూడండి. ర్యాపర్ గారు, ర్యాపర్ గారు వస్తున్నా. చిన్న ఇంటర్వ్యూ ఇచ్చిపోతే సో గైస్ ఇప్పుడే ర్యాపర్ గారు అయితే రావడం జరిగింది. పాడ్కాస్ట్ చాలు ర్యాపర్ గారు. పాడ్కాస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం ర్యాపర్ గారు. ఒక 5 minutes అయితే టైం తీసుకొని స్టార్ట్ చేస్తారు ర్యాపర్ గారు. అంతసేపు మ్యూజిక్ అయితే చేస్తున్నారు, మీకు మ్యూజిక్ చూపిస్తాం ఇప్పుడు. దాని తర్వాత కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది ర్యాపర్ గారిని, చూద్దాం ఇప్పుడు. సో గైస్ ర్యాపర్ గారితో అయితే ర్యాపింగ్ వీడియో అయితే చూపిస్తాం ఇప్పుడు చూడండి. పాడ్కాస్ట్ క్వశ్చన్స్ అయితే అడుగుతున్నాము. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఆ ర్యాపర్ గారిని అయితే అడుగుతాం. హలో హాయ్ ర్యాపర్ గారు. అది కాదు భయ, నువ్వు ఇట్లా తయారేస్తావా? మేము ఎట్లా తయారు చూసినావా? అంటే మా లేకుండా మాకు తెలియదు కదండి ఇది. సారీ అండి. ఇప్పుడు నెక్స్ట్ టైం అయితే మేము మళ్ళీ చేస్తాము. ఫస్ట్ సార్ అయితే మీ దగ్గర పాడ్కాస్ట్ మీ వీడియో అయితే చూపెట్టడం జరిగింది. పబ్లిక్ ఏమంటున్నారంటే ఇంకా మళ్ళీ సార్ కూడా పార్ట్ 2 అయితే చేయమని చెప్పని అంటారు. ఇప్పుడు పార్ట్ 2 అయితే చేద్దామని వచ్చినాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంట్రడక్షన్ ఇవ్వండి. మనకు తెలుసు ర్యాపర్ నవనీత్. చాలా పాటలు పాడేస్తా. మీకు ఇష్టమైన పాట చెప్పురి, పాడేద్దాం, ర్యాపింగ్ చేసేద్దాం. మీరైతే చాలా పాటలు అయితే పాడడం జరిగిందంట, కానీ ఒక్క పాట కూడా రిలీజ్ చేయలేదు. ఎందుకంటే ఇప్పుడు పాట రిలీజ్ చేసి అందరు చూస్తారు. ఆ పాట పాడింది నాకు వస్తాం, నేను ఒక్కనే రా. అంటే ఎవరి మీదైనా బేస్ చేసుకోనా? అంటే ఎందుకు అలా బేస్ చేసుకుని ఏం కాదు, నాకు ఇష్టం అని అనిపించింది పాడేసిన పాట. అంటే ఏ పాట? ఒక చిన్న లిరిక్స్ చెప్పండి. అరే ఫస్ట్ పాట ఏమన్నా ఊరేలో పాట ఎట్లుండదు అది? అవును, అది మెంటల్ అయిపోతే అంటే 30 seconds వీడియో సరిపోదండి మా వాళ్ళకి. అంటే మొత్తం వీడియో అయితే చూపెట్టాలి కదా. వీడియో కావాలంటారు, వీడియో కావాలి. ఒక చిన్న స్టెప్ అయితే. స్టెప్ ఏ స్టెప్? ఇట్లా ఏమంటారా, ఇట్లా ఏమంటారా, ఇట్లా ఏమంటారా?
మీ ఇష్టం అండి, మీరు ర్యాపర్ గారు. అరే ఇప్పుడు పాట పాడాలి డాన్స్ చేయాలంటే కష్టమే ఇక. కష్టమా అంటే ఒకసారి మీ ల్యాప్టాప్ లో ఫోటో ఏమన్నా చూడొచ్చా మేము? ఫోటోనా ఆ. చూపిస్తా. ప్రొఫైల్ అంటే మీరు కొంచెం ర్యాపర్ కదా, గ్రాఫిక్స్ అవి ఇవి ఎలా ఇచ్చేస్తా మా ఫోటో ఎట్లుంటుందో. కెమెరా. సో మీరు ఇప్పుడు ర్యాపర్ గారిని అయితే ఏమేమి ఎక్విప్మెంట్స్ ఉంటాయో అవన్నీ అయితే అడుగుదాము. మీరు ఏమేమి ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తారండి ఒకసారి పాట పాడేటప్పుడు? చూపెట్టాలా ఇప్పుడు నీకు? ఫస్ట్ మైక్ అలాంటివి ఏమన్నా చూపెట్టాలండి? మైక్ అంతే కదా. మైక్ ఇప్పుడు వస్తారు. పాట పాడేస్తాం దీంట్లో అనుకో. वो अलग ही लेवल का बंदा था। ఏంటిదండి అది అలా ఉంది కొడుతున్నారు? పాటలు పాడే మైక్ అండి ఇది, తెలుసు మైక్ కదా. మైక్ మరి లేకపోతే అది ఏంది అలా ఉంది మరి? డిఫరెంట్ ఉంటుంది మరి. మనం చెప్పిన లో బడ్జెట్ ర్యాపర్ మనం. ఇంకేమన్నా ఉన్నాయండి? చూపిమంట ఇంకొకటి. చూపించారు. అరే చూపిస్తే తట్టుకుంటారా మీరు చూపెట్టమంటావా? చూపించేయాలా? అడే చూసుకోండి, అదే చూసుకోండి. ఇదేందండి చాలా వెరైటీ ఉన్నాయి మీ ఎక్విప్మెంట్స్ అన్ని. ఇప్పుడు అది పెట్టుకొని ఏం చేస్తారు ఒకసారి చూపెట్టారు? ఇప్పుడు ఇట్లా పెడతాం మైక్ కి. ఓకే, ఇది మైకా? మైక్ చెప్పినా కదా ఇప్పుడే మైక్ మళ్ళీ మైక్ ఆడితే ఇట్లా సారీ ఇట్లా పెడతాం. ఓకే, పాట పాడుతాం. పాట పాడితే ఏరు డిస్టర్బ్ కాకుండా అది క్లారిటీ సైడ్ నుంచి వస్తుంది కానీ మరి అది ఎలా? ఇట్లా పెట్టేస్తాం అనుకో. ఓకే, ఇట్లా పెట్టేసినాం అనుకో అనుకో నీకేం రాదు. మీరు ఇంగ్లీష్ ర్యాపర్ అనుకో మాటలు తెలుసు కదా భయ, మేము హైదరాబాద్. సారీ అంటే ఒక ఏమైనా లిరిక్స్ చెప్పండి చిన్నది. ఏం లిరిక్స్ కావాలి? ఏదో ఒకటి మీ తరపు నుంచి. మా తరపు నుంచి లిరిక్స్ ఇప్పుడు చెప్పాం మేము. మరి మీరు ఇప్పుడు బీట్ బాక్సింగ్ అలాంటివి కూడా చేస్తారంట? చేస్తాం. ఒకసారి చేయండి. ఏం చేయాలి? బిగ్ బాక్సింగ్ కావాలి ఇప్పుడు మీకు? బీట్ బాక్సింగ్ చేసేమంటా ఇప్పుడు? డాన్స్ చేస్తారు మీరు గిట్లా బిగ్ బాస్ తెలియకుండా మేము కూడా డాన్స్ చేస్తున్నామండి. ఇప్పుడు మా తమ్ముని అయితే పిలవచ్చా? పిలువు, మీ తమ్ముడు కాదు దా నిఖిల్. భయా అరే ఏమరా అన్ని ఆగమాగం చేస్తుండ్రు. పెద్ద ర్యాపర్ అన్నాను అదన్నా. ఆయన స్టైలే అంత అట్లా, అన్ని ర్యాప్లలో అట్లనే ఉంటది. అసలు పాటలు రిలీజ్ కాదు ఆయన సపరేట్ ఉంటాయి, సపరేట్ ఛానల్లో వస్తాయి, ఈడ రావు. ఛానల్ పేరు అవి చెప్పకూడదు బయట. ఛానల్ పేరు అయితే చెప్పకూడదు అంటున్నారు. ర్యాపర్ బ్రో ఇప్పుడు చెప్పండి, మీ బీట్ బాక్సింగ్ అంటే ఇంకా మ్యూజిక్ అయితే మీరు క్రియేట్ చేస్తారు? చేస్తాం. అంటే అది ఎలా చేస్తారు? అది మన ఎక్విప్మెంట్స్ చూపెట్టాలా? రూమ్ లో ఉన్నాయి అంతా సెటప్ అంతా. ఓహో, అంటే ఓల్డ్ సెటప్ అయితే చూపించారు మనకి. ఇప్పుడు న్యూ సెటప్ ఏమైనా చేస్తారా? ఓల్డ్ సెటప్ ఈ సెట్ ఏం లేదు, కొత్త మైక్ పట్టుకొచ్చిన. అది మైక్ పేరు ఏంటిదండి? ఆ మైక్ వేరా? పెంకా మైక్ పాన్ మైక్. అంటే పాన్ మైక్ అంటే ఇది కొత్తగా వింటున్నాం. రోడ్ మైక్ విన్నాము, బోయా మైక్ విన్నాము, కానీ ఇది కొత్త మైక్ ఉంది. దీంతో వంట వండుకోవచ్చు, పాటలు పాడవచ్చు. ఉంటుండడం ఏందండి? ఆమ్లెట్ వేసి దీంట్లో కలిపోస్. वो अलग ही लेवल का बंदा था। మైక్ అన్నారు? అరే మైకే ఇది, మాది లో బడ్జెట్ మైక్. ఇది లో బడ్జెట్ చిన్న లోపల చిన్న మైక్ సెటప్ చేస్తాం మళ్ళా. ఓకే, చిన్న మైక్ మళ్ళీ పెడతారు దాంట్లో. అంటే అది ఎయిర్ ఏమన్నా లోపలికి రాకుండా కానీ ఆయిల్ లీక్ అవుతుంది కదండి ఆమ్లెట్ వేసినప్పుడు. కడుగుతాం కదా. మ్యూజిక్ ఎక్విప్మెంట్స్ అయితే చూపిస్తారా? అది మ్యూజిక్ అయితే ఎలా చేస్తారో, వెనుక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ బేస్ కానీ. ఇప్పుడు చూపెట్టాలా? ఇప్పుడు కావాలి చిన్న లిరిక్ పాడేస్తా. చిన్న లిరిక్ ఓకే పాడే. ఇప్పుడు పాడతారా? ఇప్పుడే వాడేస్తాం. లోపలికి ఇట్లా చిన్న పని ఉంది, చేసుకుని వచ్చి వాడేస్తా పాట. ఓకే, ర్యాపర్ గారికి అయితే లోపల ఏమో వర్క్ ఉందంట, పని అయితే చేసుకోవడానికి లోపలికి వెళ్తున్నారు. అయితే తీసుకొని ఇప్పుడు మరి 2 minutes అంతే. గుర్తి ఉంటే ఎలా అవుతుందండి లోపలికి ఒకసారి? వద్దండి, సీరియస్ అవుతారండి. వద్దు, సీరియస్ ర్యాపర్ భయమో చేస్తుంది. ఒక చిన్న లిరిక్స్ అయితే పాడి రావడం జరిగింది ర్యాపర్ గారు. ఒకసారి పాడి వినిపి. ఇప్పుడు మీకు పాడమన్నావు కదా, నేను వినిపిస్తాడు. ఇప్పుడు వినిపిస్తాడు. అరే జాకెట్ రా. నా పాకెట్ ఎంటీ, బట్ ప్యాక్ ఫుల్, టీ షాప్ దగ్గర నా బ్యాన్ బేస్ ఫుల్, బైక్ లేదు బ్రో, వాక్ చేసే స్టైల్ గా, బ్లౌ బడ్జెట్ రైపర్, వైల్ తో మాస్ గా.
ఎట్లుందో మన ర్యాపింగ్ అదిరిపోయింది బ్రో అసలు ఫెంటాస్టిక్ బాగుంది అని అదిరిపోయింది బ్రో అసలు ఫెంటాస్టిక్ బాగుంది అని మేనేజరా ఏ కాదు మేనేజర్ కాదు మనోడే. అంటే మేనేజర్ అని చెప్పి విన్నాను. మీ ఏమున్నా మీకు ఏమున్నా కూడా అతనే చూసుకుంటాడు. అతనే చూసుకుంటాడు. మీరు లైవ్ కాన్సెప్ట్స్ కూడా చేస్తా అన్నారు. చేస్తా లైవ్ ఎంత తీసుకుంటారండి మీరు? ఎంత తీసుకుంటారండి మీరు? ఎంత ఇస్తే అంత, మనం లో బడ్జెట్ కాబట్టి ఒక ప్రెజర్ ఏమో అవ్వాలని. ఒక 12 రూపాయలు 12 రూపాయలు ఎలా తీసుకుంటాం మనం? మీరు గమ్మతున్నారు మరి 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 ఎంత అండి? ఒక 500. 500 మరి 500కి కాన్సెప్ట్ ఇస్తారంట మన లో బడ్జెట్ ర్యాపర్ గారు. ఇప్పుడు లో బడ్జెట్ ర్యాపర్ గారు అయితే కాన్సెప్ట్ దగ్గరికి వెళ్ళి వీడియో అయితే తీస్తామని చెప్పని అంటున్నారు. మరి ఎంతవరకు నిజమో? ఎన్ని కాన్సెప్ట్స్ అయితే చేస్తారండి మీరు ఇప్పుడు? మీకు ఎన్ని కావాలి చెప్పండి. ఎన్ని చేశారండి? ఇప్పటివరకు చేసినామా? నువ్వు ఎన్ని చేస్తావేమో అనే మాట. ఓకే, ఇప్పుడు దాకా ఒక వీడియో వెళ్ళే అనుకో, చీతనే స్టార్ట్. అందుకే మాకు డిస్కౌంట్. డిస్కౌంట్. ల్యాప్టాప్ లో ఏమైనా మ్యూజిక్ ఏమైనా ఉంటే వినిపించండి అండి. ఇప్పుడు ఆ పాట ఎడిటింగ్ చేస్తున్నాం. వీడియో అయితే చూపిస్తాం. ఇప్పుడు ర్యాపర్ పాట వీడియో కష్టపడి చేసిన మ్యూజిక్ వింటాను. మ్యూజిక్ అదొకటి రైట్. అరే వాళ్ళంటే డాన్స్ చేస్తారు, మనం పోడ్కాస్ట్ చేయడానికి వచ్చినాం రా. మళ్ళీ కాపీరైట్స్ ఏమన్నా వస్తాయేమో అని. పాట నాది, ఎవడు కాపీ చేస్తాడు? అదే అది కూడా కరెక్టే. సారీ అండి, అంటే ఏదో ఏమంటారు అలవాట్లో పొరపాటునండి. అరే అట్లా ఏది భయ, మీరు అయిపోయింది, మీ టైం అయిపోయింది. ఓరి నాకు టైం అవుతుంది. రైట్ పోయిరాపో పండు జాక్. ర్యాపర్కి మనం మర్యాద. సో గైస్, ఇప్పుడు ర్యాపర్ గారు అయితే ఇంకొక 2-3 క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. తను ఎప్పటి నుంచి అయితే ర్యాపింగ్ చేస్తున్నారు, తను ఎవరితోనైతే ఇన్స్పిరేషన్ తీసుకున్నారు, అదన్నీ అడగడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ర్యాపింగ్ అయితే చేయడం జరుగుతుందండి? 3 years నుంచి చేస్తున్నా. 3 years నుంచి. మీకు ఇన్కమ్ సోర్స్ ఎలా? ఇన్కమ్ సోర్స్ అంటే ఇక ఇట్లనే యూట్యూబ్ లో వీడియోలు పెడుతున్నాం. తొందరలో పెడతాం. అంటే ఇంకా పెట్టలేదా? పెట్టలే. అరే పెద్ద ర్యాపర్ ఆయనకి పెద్ద ర్యాపర్ యూట్యూబ్ లలో పెట్టాడు అట్లాంటి వీడియోలు సపరేట్. ఓకే, సపరేట్ అంటే అంటే గూగుల్ క్రోమ్ గట్ల పెడతాం. గూగుల్ క్రోమ్ గట్ల పెడతాం. ఇంటర్నేషనల్ అంటే అదే క్రోమ్ లో ఏమైనా సర్చ్ చేస్తే వస్తుందా? అలాగే మన క్రోమ్ లో నేను సర్చ్ చేయదు, మనది ప్రైవేట్ కూడా మొత్తం ప్రైవేట్. అంటే ఇన్స్టాగ్రామ్ ప్రైవేట్ అకౌంట్ లో వీడియోలు పెడతారా? అంటే ఇన్స్టాగ్రామ్ ప్రైవేట్ అకౌంట్ లో వీడియోలు పెడతారా? ఇన్స్టాగ్రామ్ వెళ్ళే పెట్టాలి. ప్రైవేట్ ఆల్బమ్ ఉంటాయి. ఆల్బమ్. ఓకే, ప్రైవేట్ ఆల్బమ్ ఉంది మీకు సపరేట్ గా. అంటే వీడియో షూట్ మీరు ఎక్కడెక్కడ చేస్తుంటారు? ఎక్కడ ఇంట్లో చేస్తాం. ఇప్పుడు ఇంట్లో చూసిరు మాది సెటప్. అది సెటప్ అయితే చాలా బాగుందండి. అది ఎవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. తెలుసు కదా మన సెటప్ గురించి. మళ్ళా మీరు సరే కామెడీ చేస్తారు మీరు. అది కామెడీ అంటే ఇప్పుడు మరి పాడ్కాస్ట్ కొంచెం మాది నడవాలి కదండి. ఇప్పుడు చాలా పెద్ద సెలబ్రిటీని పిలిపిద్దాం అనుకుంటాం నెక్స్ట్ టైం కూడా మా పాడ్కాస్ట్ లో. మీరు ఇప్పుడు మీరే ఫస్ట్. నాకన్నా పెద్ద సెలబ్రిటీ రావులేనా? అందుకే నాకన్నా పెద్ద సెలబ్రిటీ రావులేనా? మిమ్మల్ని పిలిచామా మన గురించి. ఓకే ఓకే, ఇప్పుడు మీకు సన్మానం అయితే చేస్తాము. ఇప్పుడైతే చేయండి మా ఛానల్ కూడా నడవడానికి. ఇప్పుడు మీరేమన్నా చెప్పాలనుకుంటే ఫోటో అయితే తీయండి. కూర్చో పక్కన ర్యాపర్ గారు. ఏమన్నా చెప్పండి. చాలా థ్యాంక్స్ సో మచ్. కెమెరామెన్ కాలు మొక్కుతున్నారు. కెమెరామెన్ కాదు మన ఫ్యాన్స్ కి. మన తెలుసు కదా, మన బోర్డ్కాస్ట్ చేసిరు మీరు. బోర్డ్కాస్ట్ ఏంటండి? ఇప్పుడు చేసిన ఇంటర్వ్యూ. సారీ, ఓకే ఓకే, సారీ. మిస్టేక్. డిప్రెషన్ లో పాటలు అది. ఓకే ఓకే, లో బడ్జెట్. ఇక్కడితో లాస్ట్. మీకు ఈ వీడియో నచ్చినైతే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన నవనీత్ ర్యాపర్ బ్రోతో మరొక వీడియో కావాలంటే మళ్ళీ కామెంట్ చేస్తే మళ్ళీ ఒక వీడియో అయితే వచ్చేస్తుంది మేము ముంగటికి. ర్యాపర్ బ్రో పార్ట్ 3 కావాలన్నా కూడా చేస్తాము. అంతవరకు స్టే ట్యూన్.